సుప్రీంకోర్టులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చుక్కెదురైంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఇది పూర్తిగా కక్ష సాధింపు కేసని, ఇందులో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదంటూ కేటీఆర్ తరపు లాయర్ సుందరం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఏదైనా ఉంటే ముందు ప్రాథమిక విచారణ జరపాలని, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు. పీసీ యాక్ట్ 13(1) ఈ కేసులో వర్తించదని సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం కేటీఆర్ విపక్షంలో ఉన్నారని, ఆయన ప్రతిపక్ష నేతగా ఉండటంతోనే కేసులు పెడుతున్నారని వాదించారు. అయితే కేటీఆర్ తరపు లాయర్ వాదనలు విన్న సుప్రీంకోర్టు ప్రతిపక్ష నేతగా ఉంటే కేసులు ఎదుర్కోవాలి కదా అని ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఇక ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో పూర్తి స్థాయి విచారణ జరగాలంటూ కేటీఆర్ క్వాష్ పిటిషన్ను డిస్మిస్ చేసింది సుప్రీం. సుప్రీం తీర్పుకు సంబంధించి మనతో మాట్లాడేందుకు శోభారాణి గారు, కాంగ్రెస్ మహిళా నేత, మనకు ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు. శోభారాణి గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. చూస్తున్నాం, ఒకవైపు సుప్రీంలో అయితే కేటీఆర్ కు చుక్కెదురైంది. ఇక ఏసీబీ దూకుడు ప్రదర్శించబోతుందా, మొత్తంగా ఈ కేసులో ఏం జరగబోతుంది అనేది ఒక రకంగా విచారణ అధికారుల చేతిలో ఉంటే, మరోవైపు బీఆర్ఎస్ మాత్రం అధికార కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఇది ఖచ్చితంగా కక్షపూరిత చర్యే, మేము తెలంగాణ బ్రాండ్ను పెంచేందుకు ఫార్ములా ఈ కార్ రేస్ తీసుకొచ్చాం. తెలంగాణ బ్రాండ్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనుమరుగైపోతుంది. దానికి సమాధానం చెప్పుకోలేక ఈ అంశాలను తెర మీదకు తీసుకొస్తోందని కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి ఏం చెప్తారు మేడం? ముందుగా మనం ఒకటి ఆలోచించాలి. ఈ ఫార్ములా కేసులో మొట్టమొదటిసారిగా దీనిలో అవినీతి జరిగిందని చెప్పేసి ఒక మాట బయటకు వచ్చినప్పుడు కేటీఆర్ గారి ప్రెస్ మీట్ మనం గమనించుకోవాలి. ఆయన ప్రెస్ మీట్ లో ఏం చెప్పాడంటే, ప్రతి దానికి కర్త కర్మ క్రియ అన్ని కూడా నేనే. ఈ ఫార్ములా కేసులో ఏం జరిగిందో ఏం జరుగుతుందో అని నాకు తెలుసు, ఏం పీక్కుంటారో పీక్కుంది, అసలు అది కేసే కాదు లొటపీసు కేసు అని చెప్పేసి మాట్లాడిన సందర్భం మనం చూస్తాం. ఇవాళ అదే కేసు విషయంలో హైకోర్టుకి వెళ్తా ఉన్నాడు, సుప్రీంకోర్టుకి వెళ్తా ఉన్నాడు, ఎక్కడికి ఆగమాగం అయిపోయి ఈ గడప ఆ గడప ఈ గడప ఆ గడప తొక్కే పరిస్థితి వచ్చింది. నిజంగానే కేటీఆర్ గారు లొట్టపీస్ కేసు అని ఎప్పుడైతే మాట్లాడిండో, లొట్టపీస్ కేసు నువ్వు పట్టుకొని ఇంత ఐరాణ ఎందుకు పడుతున్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఆయనకు తెలుసు దీంట్లో 55 కోట్ల రూపాయలు కాదు, సుమారుగా 700 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. ఎందుకనంటే ఆయన చెప్పినట్టుగా ఈ ఫార్ములా అనే దాంట్లో లాభాలు వచ్చినాయి, మొత్తం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేసినామని చెప్పేసి మాట్లాడినటువంటి కేటీఆర్ ఇవాళ ప్రభుత్వం ఒకటే అడుగుతా ఉన్నది, 700 కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టారు, 700 కోట్ల రూపాయలు ఏం చేసినారని చెప్పేసి ప్రభుత్వ పరంగా మాట్లాడుతాం. అంటే వాళ్ళ ఇంటి సొమ్ము కాదు కదండి, కేసీఆర్ ఫామ్ హౌస్ లోంచి తీసుకొచ్చిన సొమ్ము కాదు, ప్రజల యొక్క సొమ్ము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఏదైతే ధనిక రాష్ట్రంగా ఉందో ఆ ధనిక రాష్ట్రంలో ఉన్నటువంటి డబ్బులను పేద ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫలాలు ప్రజలకు అందాల్సింది పోయి వీళ్ళు సోకులు చేసుకోవడానికి పనికొచ్చినాయి. ఎవరు పెట్టమన్నారండి ఇక్కడ ఈ ఫార్ములాను? ప్రజలు అడిగారా? కేటీఆర్ ఉన్నటువంటి దురదతోని కేటీఆర్ తీసుకొచ్చుకొని వాళ్ళ హైదరాబాద్ లో ఈ ఫార్ములాని తీసుకొచ్చాడు. నిజంగానే వాళ్ళు ఒకసారి నష్టం జరిగినటువంటి ఈ ఫార్ములాను మళ్ళీ ఈయన లాభాలు తీసుకొస్తామని చెప్పేసి ఆయన ఇంటి సొమ్ములాగా 55 కోట్ల రూపాయలు అధికారులకు హుకుం జారీ చేసి ప్రభుత్వం మనదే వస్తుంది, మీరు ఏ పేపర్లైనా ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి అని చెప్పేసి ఎవరైనా అంటే ఇష్టారాజ్యంగా అధర్మం ఉండి కూడా. శోభారాణి గారు, ఇక్కడే మనం ఒక విషయాన్ని కూడా మాట్లాడుకోవాలి. సో ఇప్పుడు ఏటుగా ఉన్న అరవింద్ కుమార్ గారు కావచ్చు, ఇంకా కొంతమంది అధికారులు కావచ్చు, అంటే ఆనాడు ఉన్న మంత్రుల ఏమంటారు, ఆ మంత్రుల ఒత్తిడితోనే వాళ్ళు నిధులు మంజూరు చేసి ఉండొచ్చు, కానీ ఈరోజు ఆ అధికారులు కూడా బలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో అంటే రాజకీయ నేతల ఒత్తిడికి అధికారులు అంటే ఐఏఎస్లు కూడా లొంగాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయంటారా? అసలు ఏంటి చట్టంలో ఏం జరుగుతుంది అనుకోవచ్చు? అదే కనిపిస్తున్నది కదండి, అదే కనిపిస్తామని ఈయన యొక్క మంత్రి హోదాలో ఉండి ఏదైనా చేయమని చెప్పేసి బలవంత పెట్టినట్టుగా ఇప్పుడు అధికారులు చెప్తా ఉన్నారు. అరవింద్ కావచ్చు, బిఎల్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే మొన్న అందరూ కూడా చూస్తా ఉన్నాం కదా,
కేటీఆర్ గారు కర్త కర్మ క్రియ అన్నిటికీ మేము ఇది తప్పు అని చెప్తే కూడా వినకుండా చేయమని చెప్పేసి హుకుం జారీ చేపించాడు మాతో అని చెప్పేసి వాళ్ళ అధికారులు ఉన్నారు చెప్తా ఉన్నారు. నేను ఏమంటా ఉంటా అంటే అధికారులు ప్రభుత్వాలు అంటే ఫోర్స్ చేసినప్పుడు ఇలాంటి చేసినప్పుడు మనం ఇంతకుముందు కూడా చూసాం 1-2 కేసులలో గతంలో ఐఏఎస్ కూడా బలైపోయినటువంటి సందర్భం మనం చూసాము. ఇవాళ మళ్ళీ ఇవాళ కూడా అదే పరిస్థితి కనిపిస్తా ఉన్నది. కాబట్టి అధికారులు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ కేటీఆర్ కంటే బేషరం మనిషి ఆయన చెప్తున్న కేసు అయితే లొటపీస్ కేసు అని చెప్తున్నాడు. లొటపీస్ కి మారిపోయింది బేషరం. కాబట్టి కేటీఆర్ అంటే బేషరం మనిషి. వాడి సిగ్గు లజ్జ ఏం లేదు. నోటికి ఎంత వస్తే అంత మాట మాట్లాడే పరిస్థితి వాళ్ళ మనం చూస్తా ఉన్నాం రాజకీయాలలో. కాబట్టి ఆ బేషరం మనిషి నమ్ముకున్నప్పుడు డెఫినెట్ గా ఇవాళ అధికారులు బలైపోయే పరిస్థితి కనబడతా ఉన్నది. కాబట్టి కేటీఆర్ అనేవాడు ఈ రాష్ట్రంలో కేటీఆర్ ఒకడే కాదు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన. ఈ కేసులో గ్రీన్ కో సంస్థ పేరు వినిపిస్తూ ఉంది. అసలు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉందంటారు? దానివల్ల ఎటువంటి లాభం చేకూరింది అనేది ఉందంటారు? మనకు అది అంటే ఒక రకంగా క్విట్ ప్రోకో జరిగిందని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు కదండి. కాబట్టి ఇవన్నీ కూడా విచారణకు వస్తాయి, విచారణలో తేలిపోతాయి. కాబట్టి దాని గురించి మనం మాట్లాడేదానికన్నా కూడా ఏంటంటే కేటీఆర్ చేసినటువంటి అవినీతిలో ఈ ఫార్ములాలో ఈ తీగలాలితే డొంక కదిలినట్టుగా అనేక విషయాలు బయటకు వస్తాయి. కాబట్టి విచారణ జరగకుండా ఉండడం కోసమే అయినా హైకోర్టుకు సుప్రీంకోర్టు పరుగు తీస్తా ఉన్నాడు. కాబట్టి ఇవాళ హైకోర్టులో ఈయన అరెస్ట్ కంపల్సరీ అనేది ఒక రకంగా హైకోర్టు అనేది సూచనలు ఇచ్చింది. రెండోది ఏంటంటే ఈయన చేసినటువంటి అవినీతి మీద విచారణ జరిపించాలని చెప్పారు. కాబట్టి హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను బేఖాతరు చేస్తూ దాని సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయాడు. సుప్రీంకోర్టులో ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ కేటీఆర్ కు మొట్టికాయలు వేసినట్టే లెక్క. అంటే హైకోర్టులో వచ్చినట్టు దాన్ని మీరు మా దగ్గరకు వచ్చారు, అంటే మీరు అవినీతి చేయకుండా విచారణ ఎదుర్కోవాలి కదా అని చెప్పినట్టే లెక్క కనిపిస్తా ఉంది మాకు. మన దగ్గరేమో విత్డ్రా కాదు, అది సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది కేటీఆర్ కు, కొట్టేసింది. ఈయనది ఏదైతే హైకోర్టు తీర్పును సవాల్ చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయాడు. సుప్రీంకోర్టులో ఈయన అప్పీల్ ను డిస్మిస్ చేసినట్లు లెక్క. మనం దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఇవాళ కేటీఆర్ చేసినటువంటి అవినీతిని డెఫినెట్ గా ఇవాళ విచారణ చేస్తారు. ఎలాంటి అవినీతి జరిగినా ఆ అవినీతికి సంబంధించిన శిక్షని వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో అనుభవించాలన్న పరిస్థితి వాళ్ళ కేటీఆర్ కు ముందు రోజులలో ఉన్నదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తంగా ఈ కార్ రేసుపై సుప్రీంకోర్టు అయితే ఒక క్లియరెన్స్ ఇచ్చింది. ఇక ఏసీబీ దూకుడు ప్రదర్శించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా ఏం జరగబోతుంది అనేది అటు పొలిటికల్ సర్కిల్స్లోనూ ఇటు దేశవ్యాప్తంగా కూడా ఉత్కంఠ నెలకొంది.